బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ సర్పంచ్ చొక్కాపు చిన్న అప్పలనాయుడు శుక్రవారం బొబ్బిలి కోటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీనాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోంపురం, మర్రివలస, చింతలవలస గ్రామాలకు చెందిన మరో 3 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు విసుగు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్నారు. వైసీపీ పాలనలో గ్రామాలు అధోగతి పాలయ్యాయని విమర్శించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒకే కుటుంబ సభ్యులుగా మనం రానున్న రోజుల్లో ముందుకెళ్తాం. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం. తప్పకుండా ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం, మన నియోజకవర్గం, మన గ్రామాల్లో అధోగతిపాలైపోయాయో దానికి విరుద్ధంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మరి మన గ్రామాలని, మన ప్రజల్ని మరి బాగు చేసుకునే విధంగా రేపు బాటలు వేసుకుంటామని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒక మాట ఇచ్చారంటే, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్తారు, ఇష్టం లేదంటే మొహం మీద కళాఖండిగా చెప్తారు తప్ప ఎప్పుడు కూడా దోబోషుగా దొంగరాజుగా జీవితంలో చేయలేదు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ లోని మా 3 రోజులు మీకు సాయం చేస్తామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఇవాళ దక్షిణ శుభమని కోటలో అడుగు పెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి 3 గ్రామాల నుంచి సోంపురం, చింతలవలస, మర్రివలస నుంచి విచ్చేసినటువంటి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి,